ఇక్కడికి ఇచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ కూడా నా జ్ఞానజ్యోతి తరఫున అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు ప్రవీణ, సుందరదుర్గ ఎడ్యుకేషనల్ సొసైటీ జ్ఞానజ్యోతి జూనియర్ కాలేజ్కి ప్రిన్సిపల్గా మేనేజ్మెంట్ అండి. ఇక్కడికి మీ అందరికీ పిలవడం ఏంటంటే, ఈరోజు ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి కాబట్టి ఆ ఫలితాల గురించి ఒకసారి మీతో మాట్లాడడం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం మా కాలేజీ నుండి మొత్తం ఫస్ట్ ఇయర్ నుంచి 400 మంది ఎగ్జామ్కి హాజరయ్యారు. అలాగే సెకండ్ ఇయర్ నుంచి 290 మంది ఎగ్జామ్కి హాజరయ్యారండి. అందరూ కూడా చాలా మంచి ఫలితాలను ప్రదర్శించారు. అందులో 90% ఉత్తీర్ణత సాధించారండి. అలాగే గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది చాలా మంచి ఫలితాలు సాధించారు. అలాగే మనకు టాప్ విద్యార్థులకి లిస్టుకు వస్తే ధర్మాన యుగంధర్ ఫ్రమ్ ఎంపీసీ సెకండ్ ఇయర్ 989 అవుట్ ఆఫ్ 1000కి మార్క్స్ వచ్చాయి. అలాగే బైపీసీ నుంచి యాల ధరణి 986 పర్ 1000కి టాప్లో నిలిచారు. అలాగే ఫస్ట్ ఇయర్ నుంచి కళింగపట్నం జగదీశ్వరి అనే అమ్మాయి 464 మార్కులు అవుట్ ఆఫ్ 470కి టాప్లో నిలిచారు. అలాగే బైపీసీ నుంచి గడిజానా శ్రీదివ్య 446 అవుట్ ఆఫ్ 455కి, అలాగే చెడపాన పూజ 446 అవుట్ ఆఫ్ 455కి నిలిచారు. అలాగే సిఎస్సి నుంచి కూడా చాలా మంచి మార్క్స్ అనేవి వచ్చినాయండి. అవుట్ ఆఫ్ 500కి 474 మార్క్స్ వచ్చాయి. అలాగే సెకండ్ ఇయర్ నుంచి గయకుమారి 877 అవుట్ ఆఫ్ 1000 మార్క్స్ సాధించారండి. ఈ మార్క్స్ సాధించడం చాలా గర్వకారణం ఉంది. ఎందుకంటే గత 32 సంవత్సరాలుగా చాలా కాలేజీ నర్సంపేటలో వచ్చాయి, చాలా ప్రదర్శించారు. కానీ ఈ 32 సంవత్సరాల్లో ఎటువంటి సమస్యలను కూడా మేము దాటి ప్రతి దానికి కూడా అండగా ఉండి మా స్టాఫ్ వీళ్ళందరికీ కూడా చాలా సహకారం అందించారండి. అలాగే ఈ విజయానికి కృషి చేసిన మా ఉపాధ్యాయులకి, అలాగే మా విద్యార్థులకు ఒక కష్టం, మా తల్లిదండ్రుల యొక్క సహకారం ఎంతోగానో మా సంస్థకు ఉపయోగపడింది. వీళ్ళందరికీ కూడా మా మేనేజ్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ మార్కులే కాదండి, ఇప్పుడున్న మార్కులతో పోలిస్తే ఇప్పుడున్న సొసైటీలో కానీ ఒక మంచి పొజిషన్లో ఉండాలన్నా లేటెస్ట్గా ఏదైతే విద్యార్థులు కావాలో అటువంటి విద్య అంటే ఐఐటి, జేఈఈ మెయిన్స్, నీట్ అనే ఒక 2 ఇప్పుడు టాప్లోని ఇండియాలో నెంబర్ 1గా ఉంటున్నాయి. అటువంటి శిక్షణ కూడా మేము ఇస్తున్నాము. అలాగే ఈ ఏడాది ఇంకొక ఘనం సాధించిన అంటే మన జ్ఞానజ్యోతి ఒక మంచి సాధించిన అజిం ప్రేమ్ యూనివర్సిటీ, మీరు అందరికీ తెలిసే ఉండొచ్చు. అజిం ప్రేమ్ యూనివర్సిటీ అనేది మన ఇండియాలోనే ఒక నెంబర్ 1 టాప్ యూనివర్సిటీ అండి. అటువంటి యూనివర్సిటీలో ఈ సంవత్సరం మా విద్యార్థి తర్ర శశికళ అనే ఒక విద్యార్థి స్టూడెంట్ అక్కడ సీట్ సంపాదించారండి. అక్కడ చదవాలంటే ఒక సంవత్సరానికి 4-5 లక్షలు ఖర్చు పెట్టాలి. కానీ వాళ్ళు స్కాలర్షిప్ రూపంలో కొన్ని సీట్స్ అనేవి అలాట్ చేస్తారు. ఆ స్కాలర్షిప్ రూపంలో అంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఇంటర్వ్యూస్ అవుతాయి. దీనికి ఒక చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్లోనే మా శశికళ కూడా మేము మా కాలేజ్ నుంచి మేము పంపించాము. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యింది, ఎగ్జామ్ రాసింది, తను ఒక మంచి సీట్ అక్కడ సంపాదించింది. ఇయరే కాదండి, ముందున్న ఇయర్లో కూడా వాన గ్రీష్మ అనే ఒక అమ్మాయి తను కూడా అజిం ప్రేమ్ యూనివర్సిటీలో సీట్ సంపాదించింది. తను ఇప్పుడు అక్కడ ఆల్రెడీ చదువుతుంది, చాలా బాగుందని చెప్తుంది. ఒక నెంబర్ 1 యూనివర్సిటీలో చదువుతుంది. సో అదే బాటలో శశికళ కూడా సీట్ సంపాదించడం మా స్టాఫ్ అందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఇందులో ఏంటి మీ ప్రత్యేకత, జ్ఞానజ్యోతి యొక్క ప్రత్యేకత ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఉన్న మీకు అందరికీ తెలిసిందే, గత 32 సంవత్సరాలుగా చాలా ఒక చిన్న సంస్థగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇంత పెద్ద ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ డిగ్రీ స్టూడెంట్స్ ఉంటారు, స్కూల్ స్టూడెంట్స్ ఉంటారు, జూనియర్ కాలేజ్ ఉంటారు. ఇంతమంది విద్యార్థులు చాలా మంచిగా విద్యను అభ్యసిస్తున్నారు. దీనికి ఎటువంటి అంటే చదువులో కోఆపరేటివ్ లెవెల్లో చదువు ఎలాగ ఉంటుందో ఇక్కడ కూడా అలాంటి చదువే ఉంటుంది. దీనికి ఏంటి మీ ప్రత్యేకత మీరు అనుకోవచ్చు. ఇక్కడ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా రూరల్ ఏరియా నుంచి వచ్చిన విద్యార్థి, అంటే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు, రూరల్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు, ఒక యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్, అలాంటి వాళ్ళకి ఇక్కడ చదివిస్తూ నార్మల్ ఫీజెస్ అంటే గవర్నమెంట్ మనకి ఏదైతే అలాట్ చేస్తుందో అటువంటి ఫీజెస్ దానికన్నా తక్కువ ఫీజెస్తో కూడా
మేము ఇక్కడ చదివిస్తున్నాం పిల్లల్ని. అటువంటి పిల్లలు ఈరోజు చాలా మంచి మార్క్స్ తోటి మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఇక్కడికి వచ్చినా మేము ఇక్కడ చదవడం వల్లే మేము ఇంత మంచి పొజిషన్స్లో ఉన్నాము అనే విషయాన్ని తెలియజేస్తారు. ఆ విషయం విన్నప్పుడల్లా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. నార్మల్ లాంటి పిల్లల్ని ఒక కార్పొరేట్ లెవెల్ స్థానంలో వాళ్ళు ఏ పొజిషన్లో ఉంటారో అటువంటి పొజిషన్స్లో ఇక్కడ చదువుకొని వెళ్తున్న పిల్లలు ఉన్నారు. దీనికి ముఖ్య కారణం ఎవరైతే మా స్టాఫ్ అని చెప్పాలి. ఎందుకంటే ఎంతో ఇయర్స్గా ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫ్ ఇక్కడ ఉన్నారు. చాలా మంచి విద్యను అందిస్తున్నారు. కాబట్టి చాలా మంచి పొజిషన్స్లో మా పిల్లలు ఉంటున్నారు.